సార్ మీ మాటలోనే వింటున్నాం అసలు ఈ కోర్స్ అనేది ఎంత స్పెషలో. మరి మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది సార్? దట్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఉస్మాన్ యూనివర్సిటీ ఫర్ దాట్ అండి. ఎందుకంటే 2021లో ఒక కొత్త బృహత్తరమైన కోర్స్ లాంచ్ చేయడానికి ఉస్మానియా ఆలోచన చేసినప్పుడు దే హ్యావ్ చూజన్ విశ్వాని, రైట్? సో ఉస్మాన్ యూనివర్సిటీకి విశ్వానికి ఒక కొత్త కోర్సులు లాంచ్ చేయడం అనేది ఒక పరిపాటిగా సాగుతుందండి. ఎందుకంటే 2013లో we were the first to introduce ఒక BBA కోర్స్, BBA ప్లస్ MBA అనే 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ విశ్వానిలో లాంచ్ చేశాము 2013లో. అలాగే 2021లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడైతే BS కంప్యూటర్ సైన్స్ లాంచ్ చేద్దామని అనుకున్నప్పుడు దే కమ్ టు అస్ ఫర్ దిస్ కోర్స్. సో ఎప్పుడైతే ఉస్మాన్ యూనివర్సిటీ ఇంత గురుతర బాధ్యత మా మీద పెట్టినప్పుడు ద సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ, ద సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారండి. విశ్వానిలో ఫ్యాకల్టీ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ 2-3 లేయర్లో అవుతుందండి. బికాస్ వీఆర్ అఫిలియేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ. ఫస్ట్ మేము నోటిఫికేషన్ ఇచ్చినాక ఫస్ట్ రౌండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ విశ్వానిలో అవుతాయండి. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వీ టేక్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ టు ఉస్మాన్ యూనివర్సిటీ ఫర్ రాటిఫికేషన్. సో రాటిఫికేషన్ అంటే ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూర్చొని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళను రాటిఫై చేస్తారు. సో అందుకే వీ గెట్ గుడ్ క్వాలిటీ ఫ్యాకల్టీ మెంబర్స్ టీచింగ్ ద ప్రోగ్రామ్.